ఈ సహస్ర అనే పాపను ఈరోజు ఇంత దారుణంగా చంపడం అనేది అందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? అసలు ఏం జరిగింది? నమస్తే అండి. నా పేరు కృష్ణవేణి. ఇక్కడ నేను మహిళా డివిజన్ ప్రెసిడెంట్ని. అయితే ఎప్పుడు ఇక్కడ 24 గంటలు మేము తిరుగుతూనే ఉంటాం డివిజన్లో. ఏ పళ్ళైనా ఏదైనా కానీ ఇక్కడ ఇది చాలా రష్ ఏరియా. ఇది కుక్కడపల్లి సెంటర్ పాయింట్. ఇది ఇక్కడ ఎప్పుడు 24 గంటలు పబ్లిక్ ఆడుతుంటారు. పక్కనే స్కూల్ ఉన్నది. పేరెంట్స్ స్కూల్ కానీ ఇక్కడ షాపింగ్ కానీ దానికని దీనికని ఎప్పుడూ రష్గానే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. కానీ ఇంత సంఘటన జరగడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే పట్టపగలు ఇట్లాంటి సంఘటన జరిగిందంటే చాలా అసలు ఇక్కడ కుక్కడపల్లి వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. మన పోలీస్ యంత్రాంగం అయితే చాలా తీవ్రంగా కొంచెం వాళ్ళకు ఒక ఛాలెంజ్ అనేది తీసుకున్నారు. ఎందుకంటే ఇంత సెంటర్లో పట్టపగలు ఇంత నేరస్తుడికి భయం లేకుండా ఇట్లా ఇంత దారుణం కొడిగట్టిందంటే ఇక అసలు వాడు మనిషి కాదు. మనిషి అయినోడైతే ఇట్లాంటి దారుణం చెయ్యడు. వాడు చూడలేదండి, నేనైతే చూడలేదు. అంటే ఎంతో మంది పిల్లలు ఉంటారు, చూస్తే గుర్తుపడుతుండొచ్చు. అయితే ఇంత దారుణానికి వాడు ఒడిగట్టిందంటే వాడు యాక్చువల్గా అసలు మనిషి కాదు. వాడిని మాత్రం మనం పట్టపగలు ఇక్కడ నడి రోడ్ల ఈ కుక్కడపల్లి నడి సెంటర్లో ఈ నాలుగు రోడ్ల మధ్యలో వాడిని ఉరిది చేయాలి. వాళ్ళందరూ వాళ్ళు పిఎస్ వాళ్ళు శిక్షించద్దు, ప్రజలే వాళ్ళు శిక్షిస్తారు. ఇక్కడైతే అంత కోపంతో తెలియదండి. స్థానికంగా అయితే ఇప్పుడు ఏం తెలియదు. అంతా ఇప్పుడు ప్రభుత్వం పిఎస్ వాళ్ళే వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అది చాలా సీరియస్ చేస్తున్నారు. వాళ్ళైనా జాగ్రత్తలు తీసుకొచ్చి నిన్న నుంచి అసలు వాళ్ళ పని అయితే చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఫాస్ట్ చేస్తున్నారు. అది ఒక ఛాలెంజ్. ఇది నేను కేసు గెలవాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు బాగా చేస్తున్నారు. తల్లిదండ్రులు అయితే ఇప్పుడైతే సంఘటనలు ఎక్కడ ఉన్నారంట. ఎందుకంటే ఇప్పుడు అంత సంఘటన జరిగిన తర్వాత ఇంట్లో ఉండాలంటే వాళ్ళకైతే కొంచెం బాధాకరంగా ఉంటుంది కదా. అయితే వాళ్ళు ఇక్కడ వెళ్ళారంట. ఏం తెలియదు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఏం తెలియదు. అది వచ్చిన తర్వాత ఏది ఉన్నా కానీ మనం అప్పుడు పెట్టాలి. ఇప్పుడైనా తండ్రి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మనం ఒక నిర్ధారణ రావద్దు. ఎందుకంటే తండ్రి అని కూడా చాలా మంది మాట్లాడతారు. తండ్రి కూడా అనుమానితులుగా తండ్రి అనుమానం అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి కదా. ఇప్పుడు సడన్ గా అయితే తండ్రి మీద మనం వేయొద్దు. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత అది తండ్రి అయినా సరే, ఏ పక్కోడైనా సరే, ఏ రెంటర్స్ అయినా సరే, ఎవరైనా సరే వాడిని అసలు ఇక్కడ నడి రోడ్ల వాడిని ఇది చేసేయాలి, చంపేసేయాలి. వాడిని అసలు బతకనేది. ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వం ఉంది కదమ్మా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రైమ్స్ ఎక్కువైపోయినాయని మాట్లాడుతున్నారు. లేదండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా తక్కువైనాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మా కాంగ్రెస్ కార్యకర్తలు మేము తిరుగుతూనే ఉంటాం. 24 గంటలు తిరుగుతుంటాం. ఇక్కడ ఈ గల్లీలో కానీ అక్కడ రోడ్లో కానీ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము. కానీ ఇది అనుకోకుండా జరిగిన విషయం అంతేగాని ఈ నేరాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఎట్టి సంబంధం లేదు. అది సీసీ కెమెరాల పరిస్థితి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు అయితే పనిచేస్తున్నాయి. కొన్ని 2-3 ఏమో పనిచేస్తలేవంట. దాన్ని బట్టి ఇంకా బ్యాక్ సైడ్ అయితే కెమెరాలు ఉన్నాయి. అది తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు.